నమస్తే. కోదాడలో పోయిన నెల 16వ తేదీన లాకప్ డెత్ ఇష్యూ, దళిత వ్యక్తి పైన, కల్ల రాజేష్ అనే వ్యక్తి పైన లాకప్ డెత్ ఇష్యూ జరిగింది. ఇది పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఇది పెద్ద ఎత్తున మందకృష్ణ కావచ్చు, ఎంఆర్పీఎస్ శ్రేణులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దళిత వ్యక్తితో పాటు ఎంఆర్పీఎస్ నాయకులంతా ఉన్నారు. అన్న, ఏం జరిగింది అసలు? కోదాడలో కూడా ఒక దళిత వ్యక్తి పైన కంప్లైంట్ కాకముందే 4 రోజుల ముందే జైల్లో బంధించి కొట్టడం, ఇవన్నీ ఎట్లా చూస్తారో? అసలు ఏం జరిగింది అక్కడ ఇష్యూ? ఏదైతే రాజేష్ అనే ఇద్దరు పేర్లు ఉన్నారో వాళ్ళు ఏం చేసిరంటే, ఇతను రాజేష్ అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ లోపట ఉన్న దళిత దీన్ని ఏమంటారు, దీన్ని మన సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసిన వ్యక్తి ఏదైతే ఉన్నాడో రాజేష్ అనే వ్యక్తి, ఆ రాజేష్ కొంచెం అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుంటే అతని పేరు మీద ఇంకెవరన్నా ఉంటారా అని చూసి ఆ లోపల ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు కుటుంబపరంగా వాళ్ళు అమౌంట్ ₹1,00,000 ఏదైతే ₹1,00,000 ఉందో అది మేము తీసేసుకోవాలి, డబ్బులు మేమైతే మా దగ్గరనే ఉండాలి, మనకి ఇవ్వద్దు, అతనికి ఇవ్వద్దు, డబ్బులు మేము తీసేసుకొని మేము పంచుకుంటూ అయిపోతాయని అనుకున్న వ్యక్తులు ఈ రాజేష్ అన్న పేరు మీద ఉన్న రాజేష్ని, ఆ రాజేష్ని ఇంటర్నల్గా ఇంటర్ ఫ్రెండ్ అయితే అతను వాడుకొని మాట్లాడడం జరిగింది. అయితే అతను ఏం చేసిండంటే, మా ఫ్రెండ్ కదా అని చెప్పకుండా అతను ఏం చేసిండంటే, ఈ ఇంటర్మీడియట్ ఉన్న వ్యక్తిని రాజేష్ని కే రాజేష్ ఉండడం వలన ఆ కే రాజేష్ అన్న వ్యక్తిని ఒక దళిత బిడ్డ ఈ ఎస్ఐ కానీ, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ వీళ్ళు ఏం చేసినట్టే కుటుంబపూర్వకంగా కుట్రపూర్వకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి, ఇతను దళితుడు కదా, ఎవరు అడగరు కదా, ఎవరు రారు కదా అని చెప్పి అతన్ని కుట్రపూర్వకంగా చేయడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అతను కావాలనే పెట్టిరు, పోలీసు వాళ్ళు అయినా కానీ వీళ్ళైనా కానీ కావాలనే పెట్టి వాళ్ళని ఏం చేశారంటే, ఇతను ఎవరికి రారు, ఇతను ఏమవుతుందంటే దళితుడు కదా, దళితుని ఎవరిని అడగడానికి రాడు కదా అని చెప్పి వీళ్ళు చేయడం జరిగింది. అయితే ఈ రాజేష్ అనే వ్యక్తి ఎవరున్నారు, ఇంకా 3-4 ఉన్నారు. దీంతో పాటు వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు నిర్ణయించుకోకుండా ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే, సరే ఇతను పెట్టేసి ఇతని నుండి వచ్చే డబ్బులు మనం పంచుకుందాం, ఏదైతే ముగ్గురు ఉన్నారో ఆ ఇంటర్ ఫ్రెండ్ అయిన అతను ముగ్గురు కలిసి పంచుకుందాం డబ్బులు అని చెప్పి ఒక ఆలోచన తీసుకొని వచ్చి వాళ్ళు మెల్లగా డబ్బులు లాగేసుకుందాం అని చెప్పి అనుకున్న క్రమంలో ఇతను ముందు పెట్టేసి ఇది చేయడం జరిగింది. అయితే దళితుని ఎట్లా చంపిండో మేము దీన్ని చాలా కఠినంగా సీరియస్గా తీసుకున్నాం. మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో అన్న ఏ పిలుపునిచ్చినా మేము దానికి సిద్ధంగా ఉండడానికి రెడీగా ఉన్నాము. అదేవిధంగా పోలీస్ స్టేషన్లను కూడా అన్న ముట్టడి చేయమన్నా కూడా ముట్టడి చేస్తాం. కోదాడ మొత్తం ఒక ఒక ఉద్యమ కార్యాచరణ ఇస్తే మేము ఆ ఉద్యమంలో పాల్గొని ఆ కార్యాచరణకు భారీ ఎత్తున తరలి వస్తామని చెప్పి కోరుకుంటున్నాం.